క్షుద్రయాగం వింజమూరి విజయశాంభవి అర్ధరాత్రి ఈదురుగాలి ఉరుములు మెరుపులు మండుతున్న చితి అదొక శ్మశానం అన్నమాట కాల్తున్న కపాలం పళక్కన బద్దలై అందులోంచి 6 అడుగుల కాలభైరవుడు పైకి లేచాడు అమ్మో ఈ పుస్తకం చదవడం పూర్తయ్యే లోపల నిజంగానే కాలభైరవుడు ప్రత్యక్షమయ్యేలా ఉన్నాడు మీరు చేపి కదా మీరు చనిపోయారు కదా ఇక్కడికి ఎలా వచ్చారు నన్ను చంపిన వాడిని పీక్కు తినడానికి దెయ్యం భయపడుకు నిన్నేమీ చెయ్యి ఏమీ చేయరా చెల్లు తాళాలు ఇస్తే ఆ జీవాగాడి నాతో పాటు పైకి తీసుకెళ్తా భలేవా సార్ మీకు తాళాలు ఎందుకండి గోడల్లోంచి తలుపు సందుల్లోంచి వెళ్ళిపోతుంటారు కదా ఎన్ని సినిమాల్లో చూడలేదు అలాకుంటారు నేను సినిమా దెయ్యాన్ని కాదు నిజమైన దెయ్యాన్ని తాళాలివ్వు సారీ సార్ మా బాస్ తేజ చెప్పండి నేను ఎవరికి తాళాలు ఇవ్వను బాబాయ్ నువ్వు అబ్బా నేను బాబాయ్ భద్రాన్ని వీరభద్ర హోటల్లో పనిచేస్తున్నా ఓహో నువ్వా టీ ఏమిట్రా బ్రాండీ వాసన ఎత్తండి సిమ్లా నుంచి ఇప్పుడే వచ్చింది ఇంపోర్టెడ్ టీ అలాగా అవునరే నీకు విషయం తెలుసా ఏంటి జేపీ గారు వచ్చారు ఫ్రీగా టీ తాగేసి జోక్ లేకు బాబాయ్ నిజర్రా నేను కూడా మొదట్లో గ్లాసులో కాలేసాను దయ్యమే వచ్చారు ఎక్కడా పిరికెళ్ళమండి మనం అంటే పోలీసు అవడం కదా మ్యాచ్ స్ట్రాంగ్ మీ బాస్ వస్తే కానీ తాళాలు ఇవ్వవా అడుగు ఏంటి నాన్న ఎలా వచ్చావు కాకితో కబురు పంపితే మా రామలింగని స్వయంగా నేనే పంపేవాడు కదా సెల్ తాళాలు అడిగితే ఇవ్వనంటున్నాడు నువ్వు వస్తే గాని ఇజ్ ఇట్ వెరీ గుడ్ నువ్వు డ్యూటీలో ఉన్నప్పుడు దెయ్యానికే కాదు ఆ దేవుడు దిగొచ్చిన తాళం చెవులు ఇవ్వని తెలుసు థ్యాంక్ యూ సార్ కీప్ ఇట్ అప్ నేను అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నాను నువ్వే స్వయంగా తాళం తీసి వాడిని మా డాడీకి అప్పచెప్పు ఓకే అలాగే సార్ రే జీవా నిన్ను నిడిపించడానికి జేపీ గారు వచ్చారా ఇదిగో సార్ సార్ తేజ గారికి నా ప్రమోషన్ గురించి చెప్పండి సార్ ప్లీజ్ సార్